హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త వెరైటీ రెసిపీ అండి. కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ రెసిపీని ఇలా ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఈ గోధుమ పిండిలోకి కొంచెం అంతా సాల్టు అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నానండి. వేసుకొని ఈ 3 కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 భాగాలుగా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్లోర్ మీద కొంచెం పొడి పిండి జల్లుకుంటూ చపాతీని అయితే చేసేసుకుంటున్నానండి. చూడండి, మరీ పల్చగా కాకుండా అలాని మరీ మందంగా కాకుండా మీడియంగా ఈ చపాతీని అయితే ఒత్తేసుకోవాలండి. చూడండి, నేనైతే ఈ సైజులో చపాతీని అయితే ఒత్తేసుకున్నాను. ఇప్పుడు ఇలా నైఫ్తో కానీ లేదంటే పిజ్జా కట్ చేసుకునే పిజ్జా కట్టర్తో కానీ ఈ విధంగా 4 సైడ్స్ కట్ చేసేసుకోవాలండి. మనకి బాక్స్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివర్లు ఏవైతే ఉన్నాయో ఆ చివర్లని తీసేసుకోవాలండి. వీటిని మళ్ళీ మనం ఇందాక పిండి ఎక్స్ట్రాగా పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఇలాగా బాక్సుల షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 4 లైన్స్ అయితే వేసుకుంటున్నాను. మీరు నైఫ్ ఉంటే నైఫ్తో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ వీటిని అడ్డంగా కూడా అదే విధంగా మంచిగా బాక్స్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. పిల్లలకి ఎప్పుడూ రొటీన్గా కాకుండా కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలని నేను ఈ విధంగా చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి చూడండి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ లోపలిది ఇలా వేళ్ళతో పెట్టి ఆ చివర ఈ చివర అనేది మనం అంటించుకోవాలండి. మంచి షేప్ అనేది వస్తుంది. చాలా బాగుంటుందండి లుకింగ్ అనేది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి నేను మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆ చివర ఈ చివర కలుపుకొని మధ్యలో ఫింగర్ పెట్టి ఆ చివర ఈ చివర కూడా కలిపేసుకొని అంటించుకోవాలండి. ఒక మంచి షేప్ అనేది వస్తుంది. శంఖంలాగా ఉంటుందండి చూడటానికి. ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి అయితే నేను వాటర్ వేసుకుంటున్నానండి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్లో ఇంకేమీ యాడ్ చేయకుండా మనం వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకోవాలి. ఇవి వాటర్లో మనకి మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదండి. ఒక్క 5 నిమిషాలు అలా ఉడికితే సరిపోతుంది. మీరు ఒకవేళ ఇలా ఉడికించడం ఇష్టం లేదు అనుకుంటే ఇడ్లీ పెట్టుకునే పాత్ర ఉంటుంది కదండి, దాంట్లో స్టీమ్ చేసుకోవచ్చండి. ఆవిరి కూడా పట్టుకోవచ్చు. నేనైతే ఇలా వాటర్లో ఉడికించుకుంటున్నాను. నాకు ఈ ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్గా అనిపించిందండి. చూడండి, ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసేసుకుంటున్నానండి. ఇలా స్ట్రెయినర్తో వాటర్ అన్నీ కిందకు వస్తాయి కదా, ఈ విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే స్టవ్ మీద మళ్ళీ ఇంకొక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా మరి ఎక్కువేం పట్టదండి ఈ రెసిపీకి, చాలా హెల్తీ అనమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అండ్ అలానే ఒక 8 నుంచి 9 వరకు వెల్లుల్లి ఉంటాయి కదండి, వాటిని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వెల్లుల్లి అనేది ఖచ్చితంగా వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా
బాగుంటుంది. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడే అంత ఉప్పు అండ్ అలానే మీ స్పైస్కి తగ్గట్టుగా కారం, కొంచెం అంతా టమాటో సాసు అండ్ అలానే కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలండి. టమాటో సాసు, సోయా సాసు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు ఇలాంటి ఫ్లేవర్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేను వీటిని వేసుకున్నాను. ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ అలా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండివి ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని మనం నెమ్మదిగా కలుపుకోవాలండి. ఒకవేళ ఫాస్ట్గా కలిపితే విరిగిపోతాయా అనే డౌట్ కూడా ఏమొద్దండి. మనం ఆల్రెడీ వీటిని వాటర్లో ఉడికించాం కాబట్టి మనకి బ్రేక్ అవ్వటం కానీ ఆ షేప్ మిస్ అవ్వటం కానీ ఏమీ ఉండదు. చాలా నీట్గా వస్తాయండి. ఒకసారి టేస్ట్ అనేది ఒకటి తీసి చూడండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. హెల్త్కి హెల్త్ అండ్ అలానే పిల్లలు కొత్తగా న్యూగా వెరైటీగా మనం చేసి ఇచ్చినట్టు కూడా అవుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది. ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నానండి. తర్వాత వీటిని అయితే ఇక సర్వ్ చేసేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ గోధుమ పిండితో చేసిన ఈ కొత్త రకమైన స్నాక్ కమ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ subscribe.